డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 81వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా దోర్నాల మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సురవరం గండి వీరారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శివ సదనం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాజపా అధ్యక్షుడు గండి సురవరం గండి వీరారెడ్డి మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక దేశ భక్తుడిగా ఆయన ఆశయాలకు ముందుకు సాగిస్తూ ప్రభుత్వం తోడ్పడుతోందని, భారతదేశానికి ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. జనసంఘ్ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్ కాసిం పీరా, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు అంబటి అల్లురెడ్డి, మండల ఉపాధ్యక్షుడు వెండి లక్ష్మారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజులలో కూడా శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు ఈ భారతదేశానికి ఎంతో సేవలు అందించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఈరోజు మన మధ్యన లేని లోటు ఎంతో అగమ్యగోచరమైన క్షణము. ఎందుకంటే ఆ రోజు చీకటి రోజులలో కూడా భారతదేశానికి మెరుపులు ఎలుగు దిద్దిన వ్యక్తి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు. అలాంటి వ్యక్తి జనసంఘ్ పార్టీలో స్థాపించి ఆ పార్టీని బలోపేతంగా చేసిన వ్యక్తి, హైకోర్టు న్యాయవాదిగా రాజకీయాలు రాణించిన వ్యక్తి డాక్టర్